ఆలు బజ్జీనా, అందులో వింతేముంది, అందరికీ వచ్చిన వంటే అని తీసి పడేయకండి. అందరూ చేసినట్టు చేస్తే మన స్పెషాలిటీ ఏముంది. అదిరిపోయే స్టఫింగ్ తోటి అద్భుతం అనిపించేలాగా అదరగొట్టేద్దాం. మీరు కూడా ట్రై చేయండి. కడాయిలోకి 1 స్పూన్ ధనియాలు వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళు కూడా వేసి వీటిని కూడా ఫ్రై చేసేయండి. అదే చేత్తోటి 1 స్పూన్ పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా ఫ్రై చేసేసుకోండి. వేయించిన వరకు చాలు. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. వీటితో పాటుగా మిక్సీ జార్లో వెల్లుల్లి రెప్పలు, వాము, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు వేసేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఈ స్టఫింగ్ తోటి ఆలు బజ్జీ అద్దరిపోతుంది. నెక్స్ట్ మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు కార్న్ఫ్లోర్, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు వేసేసి తగినన్ని నీళ్లు పోసి బజ్జీల పిండిలాగా కలిపేసుకోండి. ఇక్కడ కార్న్ఫ్లోర్ ప్లేస్లో మీరు బియ్యం పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇలా గుండ్రంగా ఉన్న ఆలుగడ్డ తీసుకుని పైన పొట్టంతా తీసేసి ఈ విధంగా వీలైనంత పల్చటి ముక్కల్లాగా కట్ చేసేసుకుని ఇలా కట్ చేసుకున్న పీస్కి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా కారం పట్టించేసి పైన ఇంకొక పీస్ అతికించేసి రెడీ చేసి పెట్టుకున్న బజ్జీ పిండిలో ముంచేసి బాగా వేడిగా ఉన్న ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకున్నారంటే అద్భుతం అనిపించే స్టఫ్డ్ ఆలు బజ్జీ రెడీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్గా చేసుకునే ఆలు బజ్జీకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.